హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు మనం ఆకలిస్తుంది బాగా. ఇప్పుడు మనం చిన్నగా ఏదైనా ట్రై చేద్దాం. మనకు పెద్ద వంటలు రావు, ట్రై చేద్దాం అంతే. అలెక్సా, స్విచ్ ఆన్ కిచెన్. ఓకే. సో కమ్, మన కిచెన్ సెటప్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాగీ చేద్దాము. ఈ మ్యాగీ ఇలాంటివి మేనేజ్ చేయగలుగుతాం అంతే. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఓకే? మళ్ళీ నన్ను అంటారు. సో ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే, మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఫస్ట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంబియన్స్. సో కమ్, వెజిటేబుల్స్ కట్ చేద్దాం. సో మనకు కావాల్సింది ఏంటంటే వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. 3 పచ్చిమిర్చీలు, ఇది క్యారెట్, బేసిక్గా నాకు వంట రాదు కానీ చాపింగ్ ఎంత బాగా చేస్తే అంత మంచిగా అవుతుంది అని నేను విన్నాను, మీకు చెప్తున్నాను. బై ద వే, ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది అన్నట్టు. మనం స్వతహాగా మెల్లిమెల్లిగా నేర్చుకుంటాము. సో మ్యాగీ వరకు నేను మ్యాగీ వరకు నేను మేనేజ్ చేయగలను. బట్ అందులో కూడా ఏది ఎంత వేయాలి అనేది తెలుసుకొని వేయాలి. లేదంటే చేసి యూట్యూబ్లో ఊరికే కలర్ఫుల్గా చూపించి పడేయడం తప్పితే ఎందుకు పనికిరాదు. అలా చేయకూడదు మనం. నెక్స్ట్ స్టెప్, ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టేసుకొని ఇది ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం తడిగా ఉంది కదా, అదంతా క్లియర్ అయిపోతుంది. ఆన్ చేద్దాం. కొంచెం మనం ఆయిల్ వేద్దాం. వేడి కాగానే చిల్లీస్ వేద్దాం. మనం ఇందులో ఒక రూల్ పెట్టుకున్నాం అన్నట్టు, ఏదైనా సరే ఇంట్లోనే తినాలి అంతే. ద వెరీ రేర్ కేస్ బయటికి వెళ్తాము. పచ్చిమిర్చి వేద్దాం. ఇది బాగా ఇది అయ్యాక ఇందులో ఫ్లేవర్ దిగాలి కొంచెం, ఇది పచ్చిమిర్చిది. నేనేదో ఎక్స్పర్ట్లా చెప్తున్నా అనుకుంటా, వంట వీడియో కాదు ఇది, జస్ట్ ఊరికే సరదాగా చేస్తున్నా. క్యారెట్, నెక్స్ట్ టొమాటో, ఇందులో కొన్ని బీన్స్ వేద్దాం అండ్ కార్న్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాము. ఇప్పుడు ఇది బాగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో హాట్ వాటర్ వేద్దాం. ఒక 2 మినిట్స్లో అయిపోద్ది. 2 మినిట్స్లో మ్యాగీ అవ్వదండి, హాట్ వాటర్ అవుతుంది అంతే. హాట్ వాటర్ పెట్టేసి వెయిట్ చేద్దాం. ఇందులో మ్యాగీ వేద్దాం.
సో మళ్ళీ మూత పెట్టేద్దాం. ఈ మ్యాగీ ప్యాకెట్స్ వీటికి జస్ట్ ఎ మినిట్. సో వీటికి ప్యాక్ చేసే ముందు 1 to 1.5 minutes దీన్ని ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత దాని షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం ప్యాకెట్స్లో పెట్టుకున్న తర్వాత రెడీ టు కుక్ చేసుకోవడానికి అది దాని షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి అలా చేస్తారు. ఇది గుర్తుందా, 2015లో మ్యాగీ పైన నిషేధం పెట్టినదే, లైక్ దెర్ వాజ్ ఎ బ్యాన్. చాలా రోజుల వరకు దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ దట్ అందులో ఎలాంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లేవు అని చెప్పడానికి. అండ్ లేటర్ ఆన్ అగైన్ ఎవ్రీవన్ వెల్కమ్. చెక్ చేద్దాం, బాగానే అయింది, లుకింగ్ గుడ్. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా వేసుకోవాలి, దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది. బొక్కలే బాగా చెప్పావు నువ్వు, మ్యాగీ చేయడం కూడా చూపిస్తావా అన్నట్టు మీరు అనుకోవచ్చు. బట్ మీతో మాట్లాడుతూ చేసుకుందామని అలా ప్లాన్ చేశాను. నాకన్నా చాలా బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఫ్రీ టైంలో చేసే యాక్టివిటీస్ నేను జస్ట్ షేర్ చేయాలనుకున్నాను అంతే. మిక్స్ చేసి కొంచెం ఒక 2 minutes అలా వదిలేస్తే సెట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. లుకింగ్ గుడ్. కొత్తిమీర వేద్దాం ఇందులో కొంచెం. ఇది హోల్స్ పెట్టుకుందాం ఇక్కడ. నేను జనరల్గా ఫుడ్ ప్రిపేర్ చేయను, నాకు అంతగా రాదు. బట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక రిలాక్సేషన్ వస్తుంది, ఒక తెలియని ఒక వైబ్లోకి వెళ్తాం. లైక్ ఒక రిలాక్స్ మోడ్లోకి వెళ్తాం మనం. వర్క్ చేసిన తర్వాత, డే మొత్తం అయిపోయిన తర్వాత, లైక్ మనం కుక్ చేసుకొని తింటే మంచి ఫీల్ వస్తుంది. అప్పుడప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను. బట్ నాకు ఎప్పుడూ ఉంటుంది మంచి మంచి డిషెస్ నేర్చుకోవాలి అని. చూద్దాం, ఒకవేళ కుదిరితే ఐ ట్రై. బట్ ఇది కుకింగ్ ఛానల్ ఏం కాదు, బట్ ఐఎమ్ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. అయిపోయింది, ఇంకా మనము సర్వ్ చేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. వేడి ఉంది. నాట్ బ్యాడ్. బాల్కనీలో నిల్చొని తిందాం పదండి. చల్ల గాలిలో వేడి వేడిగా తింటా ఉంటే సూపర్. ఈ వ్యూ చాలా బాగుంటుంది నైట్ టైం. చిన్నప్పుడు అలా డాబాలు ఎక్కి పడుకునే వాళ్ళం, గుర్తుందా? మన అత్తమ్మలో లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మంచి కథ చెప్పేవాళ్ళు, అలా ప్రశాంతంగా నిద్ర పట్టేది. పొద్దున్నే సూర్యుడు రాగానే ఆ సూర్యుడి వెలుతురికి లేచేవాళ్ళము. ఇప్పుడు అందరం ఫోన్ స్క్రోల్ చేస్తూ పడుకుంటున్నాం. అలా రోజు నేను మీలానే అనుకుంటాను.
అందరం చేసే పని అదే మళ్ళీ. ఓకే అండి, ఇది ఈరోజు బ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్. సో నేను ఎడిట్ చేసుకొని పడుకుంటాను. చలో బాయ్, గుడ్ నైట్.